ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం జగన్. నిర్మల్ జిల్లాలో నూతన శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ప్రారంభించిన మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ. వికారాబాద్ జిల్లాలో మహాత్మా బసవేశ్వరుని నూతన విగ్రహ ఏర్పాటు ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మేతుకు ఆనంద్. వరంగల్లో పోచమ్మ తల్లి బోనాల జాతర బోనాలు సమర్పించిన మహిళలు. గోదావరి కనిలో సింగరేణి వ్యాప్తంగా కోవిడ్-19 మెగా వ్యాక్సిన్ క్యాంపు ఏర్పాటు ప్రారంభించిన జిఎం నారాయణ. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశీల రఘురాం పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా నటరాజ్ నగర్లోని నూతన శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ్ మల్టీ స్పెషాలిటీని ప్రారంభించారు. మాజీ ప్రధాని మాట్లాడుతూ మల్టీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ దేశ మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ్ నిర్మల్ జిల్లాకు రావడం చాలా గర్వకారణమని, వారు హయాంలోనే అనేక అభివృద్ధి పథకాలను జరిగాయని మంత్రి కొనియాడారు. ధన్యవాదాలు. అదేవిధంగా మన చాలా సింపుల్, చాలా డిగ్నిఫైడ్, హానెస్ట్, చాలా ఎంతో నిరాడంబరంగా ఉండే మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి, ఇండియా ప్రధానమంత్రి హరదనహల్లి దేవగౌడ గారు నిజంగా మన మధ్యలో ఉండడము చాలా ఆనందము. ఎందుకనంటే తను 11 నెలలు ప్రధానమంత్రిగా చేసినా కానీ కూడా మనందరికీ తెలుసు, అసలు తన పీరియడ్ లోపల కాశ్మీర్ ఎలక్షన్స్ కానీ, తర్వాత నాగా తీవ్రవాదులతో జరిగిన ఒప్పందం కానీ, తర్వాత బంగ్లాదేశ్తోని గంగా వాటర్ డిస్ప్యూట్ సాల్వ్ చేయడం లోపల కానీ, తర్వాత ఇంకా 6,000 కోట్ల రూపాయలు ఆ జమానా లోపల నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్కు కేటాయించడం కానీ, అదేవిధంగా ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు ఫండ్స్ ఇవ్వడం కానీ, తర్వాత మన సౌత్ ఇండియా నుంచి మన పివి నరసింహరావు గారి తర్వాత 2వ సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా చాలా పేరు కన్న ప్రఖ్యాత మాజీ ప్రధాని గారు. తనకు అక్కడ కర్ణాటకలో ముద్దుగా మన్నిన మాగ అంటే భూమి పుత్రుడు లేదా సన్నవద సాయిలని పిలుచుకుంటారు. విధంగా ఆయన కర్ణాటక బుద్ధు బిడ్డనే కాదు, కదా మన భారతదేశం బుద్ధు బిడ్డగా కూడా మనం భావించవచ్చు. మనం పివి నరసింహారావు గారు మనకి ఎట్లనో అట్లనే మొత్తం భారతదేశానికి కూడా మన సౌత్ నుంచి మనకు చాలా గర్వకారణమైనటువంటి వ్యక్తి మన దేవగౌడ గారు. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి మన నిర్మల్ ప్రజానాయకులు వన్ ఇన్ ఆల్, లేకపోతే ఆల్ ఇన్ వన్ అండ్ ఆల్ ఐకేఆర్, చాలామంది ఐకేఆర్ గారు అభిమానులు ఉన్నారు ఇక్కడ అందరూ. అందులో నేను కూడా ఆయన అభిమానినే.
తర్వాత చాలా ఇక్కడ నిర్మల్కు చెందినటువంటి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ లేదా నార్త్ తెలంగాణ నుంచి 4 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఏకైక ప్రజానాయకుడు ఇక్కడ ఉండి సార్ ఆయన మన న్యాయశాఖ తర్వాత ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారు, అదేవిధంగా వేణుగోపాలాచారి గారు మనకు గవర్నమెంట్ మన తెలంగాణ తరఫున అడ్వైజర్గా ఉండి అక్కడ ఢిల్లీ ప్రతినిధిగా తెలంగాణ ప్రతినిధిగా ఉన్నటువంటి వేణుగోపాలాచారి గురించి మీకు అందరికీ తెలుసు. తర్వాత అదేవిధంగా డానిష్ అలీ గారు, తర్వాత వారు కూడా బీఎస్పీ పార్లమెంట్ మెంబర్ అమరోహా కాన్స్టిట్యున్సీ నుంచి. నేను చాలా సర్ప్రైజ్ అయిన ఆయన. ఇక వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో నూతనంగా స్థాపించిన మహాత్మా బసవేశ్వరుని విగ్రహాన్ని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మేతుకు ఆనంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడు ఆశయ సాధన దిశగా పయనిద్దామని అన్నారు. 12వ దశాబ్దంలో బసవేశ్వరుడు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. అప్పట్లో ఆయన చేసిన పంచన సాహిత్యం ప్రజలకు నేడు ఎంతగానో స్ఫూర్తిదాయకమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి స్థానం కల్పించడాన్ని, అప్పట్లోనే సమాజ నిర్మాణానికి ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక వరంగల్ పోచమ్మ మైదానంలోని శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలను సమర్పించినట్లు 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమార్ ఆలయ నిర్వాహకులు ఆకరపు మోహన్ మీడియాకు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమార్ ఆలయ నిర్వాహకులు ఆకరపు మోహన్ మీడియాతో మాట్లాడుతూ పోచమ్మ తల్లి బోనాల సమర్పణలో 10వ డివిజన్ల మహిళలు, ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య నిర్వాహకురాలు నాగపురి లక్ష్మణ్, అకారపు ఆనంద్, అకారపు రవిచంద్ర, మరిపెల్లి రమేష్, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన శ్రావణమాసం, ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణమాసంలో ఈరోజు చివరి ఆదివారం అయిన సందర్భంగా భక్తులు చాలా వరకు కూడా అన్నిటి నుంచి దేశంతో బోనాలతో ఈరోజు రావడం జరిగింది. అమ్మవారికి ముక్కులు సమర్పించుకొని మా యొక్క ముక్కులు అందరూ బాగుండాలని
వాళ్ళ అమ్మవారిని పూజిస్తూ అందరూ కూడా ఇలా దిగ్విజయంగా చేసినారు. మళ్ళీ గతంలో కూడా లాస్ట్ టైం ఇంకా అసలు పోచమ్మ టెంపుల్ అనేది కూడా ఇలా లేకుండేది, ఇంకా అందరూ పరీక్షణ అయ్యేది. ఈరోజు వచ్చి అందరూ కూడా ఈ అభివృద్ధి చూసి చాలా వరకు కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పెద్దలు మన మాజీ మంత్రి అయినటువంటి ఎమ్మెల్సీ గారు బసవరాజు గారి చొరవతోని ఈరోజు ఈ యొక్క పోచమ్మ టెంపుల్ కానీ హనుమాన్ టెంపుల్ కానీ అందరం కూడా 6-7 నుంచి తెలియజేస్తూ, ఎందుకంటే అసలు ఫండ్లు కూడా కేసీఆర్ ప్రస్తుతంగా హెచ్డీ ఫండ్లు తెప్పించుకొని తన ఇంట్రెస్ట్తో ఇక్కడ ఉన్న ఇలాఖలా చేయాలని పట్టుదలతో కూడా చేస్తున్నాడు. ఇక ముందు కూడా ఇంకా కూడా కమిటీ వాళ్ళు కూడా ఇంకా చాలా ప్రపోజల్ పెట్టాడు. తను ఇంట్రెస్ట్గా అతనికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భక్తులకు కూడా స్నానం సందర్భంగా పోచమ్మ ఖర్చులు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ, భక్తులకు ఇచ్చే సూచనలు ఉన్నాయి. సూచనలు అంటే వాళ్ళకి కోవిడ్ ఉన్నందువల్ల వాళ్ళు కరోనా ఉన్నందువల్ల వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుంటూ అందరూ రావాలని నుండి ఈరోజు 6వ ఆదివారం లాస్ట్ వారం అయితే ఉన్నది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటివరకే 1000 బోనాల దాకా దర్శనం చేసుకోవడం జరిగింది. లాస్ట్ రోజు మరి 50,000 రూపాయలతోటి మరి ధనలక్ష్మిగా ఇలా పోచమ్మ తల్లి అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఉన్నది. అదేవిధంగా వరంగల్ అర్బన్ పట్టణంలో అందరి భక్తులకు ఆశీస్సులు ఇస్తూ ఉన్నది. భక్తులందరూ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇది లాస్ట్ వారం, ఎందుకనంటే దానిలో భాగంగా మరి మాజీ మంత్రి బసవరాజు సారయ్య గారు ఆధ్వర్యంలో మరి 1,60,00,000 లక్షలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి సుత లైటింగ్ వేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ భక్త మండలి, కుమ్మరి భక్త మండలి ఆధ్వర్యంలో మరి ప్రతి వారం అలంకారం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి భక్తుల ఆశీస్సులతో పాటు మరి ఈ అర్భంలో అధికంగా మరి భక్తులకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ తల్లిని కోరుతా ఉన్నాం. జై పోచమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి. ఇప్పటి వరకు ఒక 6,000 మంది 6,000 బోనాలు దర్శనం చేసుకోవడం జరిగింది. బోనాల వరకే భక్తులు దాదాపుగా 50,000 నుంచి 60,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం కమ్యూనిటీ హాల్తో పాటు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ టీకా కేంద్రాలను జిఎం నారాయణ ప్రారంభించారు. సింగరేణి వ్యాప్తంగా కోవిడ్-19 మెగా వ్యాక్సిన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు RG1 జిఎం నారాయణ పేర్కొన్నారు. కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ మెగా క్యాంప్ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని జిఎం తెలిపారు. ఎలాంటి అపోహలకు పోకుండా మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ 2వ డోస్ తీసుకోవాలన్నారు. కరోనా నియంత్రణ కోసం భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియమాలు పాటించాలని జిఎం నారాయణ సూచించారు. మన గౌరవ ముఖ్య అతిథి శ్రీ కె నారాయణ సార్ గారికి ఒకసారి గట్టిగా చెప్పడంలో అది తీసుకున్న వ్యాక్సిన్ కోవిషీల్డ్ అక్కడ స్టార్ట్ మెసేజ్ వచ్చినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి సంస్థ చైర్మన్ సిఎంసీ గారు ఐఏఎస్ మొదటి దశ అంటే ఎక్కడ లేని విధంగా 43,000 పైకి ఉన్న సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్లో ఇంత పెద్ద కార్మిక కుటుంబాలు కార్మికులు ఉన్న సంస్థ ఇది. పబ్లిక్ సెక్టర్ రంగ సంస్థ. ఎక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ రంగ సంస్థలు ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వంతో మాట్లాడి వ్యాక్సినేషన్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, డాక్టర్ అమౌంట్ టెస్టింగ్, ర్యాపిడ్ టెస్టింగ్ కావచ్చు, ఆర్బీసీఆర్ కావచ్చు,
తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ కావచ్చు. ఇదంతా ప్రభుత్వంతో మాట్లాడి మనం మీరు సింగరేణి కార్మికులు నార్మల్ ఉత్పాదనలు తీసుకొస్తున్నారు అంటే కేవలము ఇది మన సంస్థకు అధిపతి అయిన సంస్థ చైర్మన్ మేనేజర్ ఎల్సీ తర్వాత వారి బృందం డైరెక్టర్ల బృందం, డైరెక్టర్ ఆపరేషన్స్ కావచ్చు, డైరెక్టర్ పాల్ కావచ్చు, అది కాకుండా సీఎంఓ కావచ్చు, వారి బృందం మెడికల్ సిబ్బంది కావచ్చు. ఇది అంతా ఒక ఏంటంటే అధికారుల బృందం ఏదైతే వెంకట్రావు గారు కావచ్చు, వారి బృందం కావచ్చు, ఎప్పటికప్పుడు యాజమాన్యంతో మమేకమై ఎప్పటికప్పుడు కోఆపరేషన్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఇది కేవలం ఒకరికి సంబంధించి కాదు, ఐక్యంగా పనిచేసి కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే ఇలా. నగరంలోని చైతన్యపురిలో V3 న్యూస్ ఛానల్లో వాసవి క్లబ్ వనిత KCGF ఆధ్వర్యంలో జర్నలిస్టులను సన్మానించారు. దీనిలో భాగంగా పద్మ మాట్లాడుతూ ఈ వాసవి క్లబ్ వనిత వారి ఆధ్వర్యంలో టీచర్స్ డే, డాక్టర్స్ డే ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం కలిగించిందని వనిత తెలిపారు. దీనిలో భాగంగానే ఈరోజు టీచర్స్ డే సందర్భంగా స్వాతి, రూప, ఆకాంక్షలను వారు సన్మానించారు. అందరికీ V3 ఛానల్ వాళ్ళకి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మేము V3 ఛానల్ వాళ్ళకి రిపోర్టర్లకి సన్మానం చేయడం జరిగింది. రూప, ఆకాంక్ష, స్వాతి ముగ్గురికి సన్మానం చేయడం జరిగింది. వాసవి KCGF ఫెమినా వాసవి క్లబ్ నుండి సన్మానం చేయడం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన V3 ఛానల్ వాళ్ళకి, క్లబ్ మరియు క్లబ్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలండి. V3 ఛానల్ రిపోర్టర్స్ వాళ్ళకి స్వాతి, ఆకాంక్ష, రూప గారికి మేము ఈరోజు ఫెమినా క్లబ్ నుంచి సన్మానం చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళకి వారికి ధన్యవాదాలు. ఇంకా ఈరోజు కూడా మేము డాక్టర్ని సన్మానించడం జరిగింది. మరి వృద్ధాశ్రమంకి వెళ్ళడం జరిగింది. యోగా టీచర్ వాళ్ళకి ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు టీచర్ డే కూడా చేయడం జరిగింది. మాతృ దినోత్సవం కూడా చేయబడింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మేము అనుకుంటున్నాము. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఫెమినా వాళ్ళకి నా ధన్యవాదాలు. మరియు ఈ అవకాశం ఇచ్చిన V3 ఛానల్ వారికి కూడా, వాళ్ళ రిపోర్టర్స్ వాళ్ళకు కూడా మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై వాసవి. ఇక కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో వినాయక పండుగ సందర్భంగా BPR గార్డెన్స్ లో కొత్తకోట సిఐ మల్లికార్జున్ రెడ్డి, SI నాగశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి DSP కిరణ్ కుమార్ చారి హాజరయ్యారు. DSP కిరణ్ కుమార్ చారి మాట్లాడుతూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల గ్రామాల్లో ఏ ప్రాంతాల్లోనైనా విగ్రహాలను ఏర్పాటు చేస్తారో అక్కడి కమిటీ వివరాలు అందించాలన్నారు. ఎలాంటి తగాదాలకు, గొడవలకు తావివ్వకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, శ్రీకాంత్, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ని మాత్రం మీరు దయచేసి మర్చిపోవద్దండి. ఈ పండాల్స్ దగ్గర ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా కూడా అందరినీ దూరంగా కూర్చోబెట్టండి. ఈవెన్ చిన్నపిల్లలైనా వృద్ధులైనా అందరూ ఖచ్చితంగా మాస్క్ ధరించండి. మీ ప్రోగ్రామ్స్ హ్యాపీగా భక్తి తత్పరతో చేసుకోండి. మేము ఎటువంటి ఆటంకాలు కలిగించము. సత్యం గారు అన్నట్టు, ఇంకొకళ్ళు అన్నట్టు, నేను గద్వాల్ CAగా ఉన్నప్పుడు మన మున్సిపల్ చైర్పర్సన్, ఇప్పుడు ప్రజెంట్ ఆయన మళ్ళం మున్సిపల్ చైర్పర్సన్ BS కేశవ్ గారు, ఆయన హైదరాబాద్ నుంచి డీజేలు, తప్పెట్ల బృందాలు అన్ని తెచ్చి గద్వాల్ టౌన్ అంతా ఆయన ఫాలోయర్స్ మొత్తం ఒక 6,000 మంది యూత్ కేశవ్ వెంట ఉంటారు. మున్సిపల్ చైర్మన్ వెంట అందరం డ్యాన్స్ వేస్తాం. మొత్తం నేను 2 గణేష్లకు డ్యాన్స్ వేసిన గద్వాల్ CAగా, వాళ్ళతో పాటు యూనిఫామ్లోనే డ్యాన్స్ వేసిన. అంటే ఇదేంటంటే ఆ సెలబ్రేషన్లో వాళ్ళతో పాటు మనం పాల్గొంటే వాళ్ళకి అది ఒక ఇన్స్పిరేషన్, ఒక జీల్ వస్తుంది. ఆ జీల్లో, ఆ ఉత్సాహంలో వాళ్ళు మనం కోఆపరేట్ చేస్తాం. ఆ విధంగా మేము కూడా మమేకం కావాలి మీతో పాటు ఆ సెలబ్రేషన్.
ఖచ్చితంగా ఆ రోజు నిమజ్జనం రోజు నేను కూడా వస్తాను. కొత్తకోట నిమజ్జనం ప్రొసెషన్లో నేను, మా మల్లికార్జున రెడ్డి, మా ఎస్ఐ గారు అందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము. ఆ రోజు మరి మీరు ఎంత జోష్ తెప్పిస్తారో చూద్దాం. మరి మాతో డ్యాన్స్ చేపిస్తారో లేదో చూద్దాం. సో ఇంకా ఈ కమిటీస్ పెద్దలు ఉంటారు, ఎల్డర్స్, వాళ్ళు ఖచ్చితంగా యూత్ని లిక్కర్ తీసుకొని ఈ ప్రొసెషన్స్లో పార్టిసిపేట్ చేయద్దాం దయచేసి. కూడా ఎలాగ మేము వైన్ షాప్స్ ఇవన్నీ కూడా క్లోజర్ అయిపోతే నిమజ్జనానికి ఎవరు కూడా భగవంతుడిది మనం సెలబ్రేషన్ చేస్తున్నాం, ఊరేగింపు చేస్తున్నాము. 9 రోజులు మనము విఘ్నేశ్వరుడికి మనం పూజ చేసి ఆయన్ను జల నిమజ్జనం చేసే ప్రక్రియలో భక్తి తత్పరతతో ఉండాలి. కానీ ఈ మందు దాగి డ్యాన్స్ వేయడాలు, డ్యాన్స్ అంటే మంచిగా ఒక కోలాట బృందము, తప్పెట్ల బృందము, మెడతాళాల బృందము మీరు పెట్టి దాంతోపాటు పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో వెరీ స్ట్రిక్ట్గా డీజేలు అలౌ చేయటం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. 75 డెసిబల్స్ ఎటువంటి పరిస్థితుల్లో దాటదు. 75 డెసిబల్స్ దాటి పైన ఉంటే కేసు బుక్ చేయొచ్చు అనేది ఒక మనకు గైడ్ లైన్ ఉంది, మనకు రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. మనం డీజే పెడితే ఆ డెసిబల్స్ 75 కాదు కదా, 250, 350 వెళ్ళిపోతుంది డెసిబల్స్, చెవులు పగిలిపోయేంత. ఈవెన్ ఆ సౌండ్ వైబ్రేషన్కి మన స్కిన్ అదురుతుంది. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ పక్కన మీ ప్రొసెషన్ పోయే దారిలో ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉన్నా, ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ బాలింతలు ఉన్నా, గైనిక్ పేషెంట్స్ ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా వాళ్లకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డీజేలు దయచేసి పెట్టద్దండి. వేరే ఏదైనా మీడియం సైజ్ బాక్సెస్ పెట్టుకోండి, మ్యూజిక్ పెట్టుకోండి, బట్ డోంట్ యూజ్ డీజేస్. ఎందుకంటే వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోడిమ్యాల ఎస్ఐ మహేందర్ అన్నారు. కోడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ మండపాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుందన్నారు. అందరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. డీజేలు ఉపయోగించవద్దని, డీజేలు ఉపయోగిస్తే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలకు, కొడిమల మండల పోలీస్ ప్రజల తరఫున విన్నపం ఏంటంటే, ప్రతి విలేజ్లో మీ వినాయకుడిని పెట్టేవారు ఖచ్చితంగా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకునే వారికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ ఇవ్వబడదు. అప్లై చేసుకున్న తర్వాత కొన్ని నిబంధనలు ఉన్నాయి. మండపం మీరే తయారు చేసుకోవాలి. దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తోటి ఎలక్ట్రిసిటీ పెట్టుకోవాలి. అలాగే అక్కడ 2 సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అక్కడ ఖచ్చితంగా వినాయకుని పెట్టిన రోజు నుంచి వెళ్ళి నిమజ్జన రోజు వరకు రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ ఇద్దరు లేకుండా ముగ్గురు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే పవర్ తీసుకుంటారో ఆ పవర్ మీరు పెట్టుకునే కరెంట్ బోర్డ్స్ కానీ స్విచ్లు కానీ జాగ్రత్త పెట్టుకోవాలి. షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్త పడాలి. వైర్లు కింద పెట్టద్దు. పిల్లలు తిరుగుతారు కాబట్టి దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. పూర్తి నిబంధనలు పవర్ కానీ లేకుంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇతరులకు వరకు నడి రోడ్ల పైన వేయద్దు. రోడ్ల మధ్యలో వేసుకొని మేము పెట్టుకుంటాను. అలాగే మేము పర్మిషన్ ఇవ్వము. రెండవది, మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి తప్పకుండా. ఆ సీసీ కెమెరాలు ఒకటే వినాయకునికి కనబడేటట్టు పెట్టాలి, ఇంకోటేమో భక్తులు వచ్చే తోవలు పెట్టాలి. రెండోది డీజేలు పెట్టుకోవద్దు. ఏదైతే మీరు దేవుని దగ్గర ట్యాగ్ కట్టడం కానీ లేకుంటే ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటివి చేయకూడదు. పిక్చర్స్ కానీ క్యారం కానీ ఆడుకోవచ్చు, లేకుంటే భక్తి పాటలు పెట్టుకోవచ్చు, లేకుంటే కోలాటాలు చేసుకోవచ్చు, అంతే తప్ప కానీ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలాంటి స్లోగన్స్ కానీ పాటలు కానీ ఎలాంటి అక్కడ మీరు విరుద్ధంగా పెట్టకూడదు. ఒకటి భక్తి పాటలే పెట్టాలి, సినిమా పాటలు పెట్టకూడదు. ఇంకొకటి ఏంది కదంటే ఖచ్చితంగా మీరు నిబంధనలు పాటించేది ఏంటంటే డీజే ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ లేదు. డీజే పెట్టుకున్న వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, డీజే అతని మీద కూడా చర్య తీసుకుంటాం. ఇప్పటివరకు ప్రతి డీజే పెడితే వాళ్ళందరినీ కూడా నిబంధనల ప్రకారం ఎంఆర్ఓ దగ్గర బ్యాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నిబంధనలు పాటించాలి.
ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ను నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రయాణికుల ద్వారా స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే శాఖ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు నేను మిర్యాలగూడ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. వచ్చే 5వ తారీఖున సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్తో కూడా దీనిపై ఒక రివ్యూ ఉంది. ఆ రివ్యూకి ప్రిపేర్ కావడానికి కూడా నేను మిర్యాలగూడ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఈ మధ్య నేను స్వయంగా అపాయింట్మెంట్ తీసుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసి నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న రైల్వే అంశాలన్నీ కూడా వారికి కూడా నేను ప్రస్తావించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడున్న అంశాలు మీకు ఒకసారి చెప్తాను. మరి ప్రయాణికులు కానీ ఇక్కడున్న పుర ప్రముఖులు చెప్పిన విషయాలు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుంచి పోతున్న మెయిన్ ట్రైన్స్ అన్ని కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఆగుతున్నాయి. మరి వృద్ధులకు, వికలాంగులకు, కొంతమంది పెద్ద మనుషులకు, లేడీస్కి అటు పోవడం ఇబ్బంది అవుతుంది. వీలైనంత వరకు ప్లాట్ఫామ్ 1లోనే మరి ట్రైన్స్ ఆపాలని. అదేవిధంగా నారాయణాద్రి, విశాఖ, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా మిర్యాలగూడ నుంచి పోయే ట్రైన్స్ అన్ని కూడా అటు ఇటు పోవడం, మరి 1 మినిట్ ఇక్కడ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా నేను రైల్వే అధికారులను కోరుతున్నాను. అదేవిధంగా రైల్వే స్టాఫ్ వాళ్ళు కోరినట్టుగా వారి క్వార్టర్స్ పూర్తిగా శిథిలావస్థ పరిస్థితికి వచ్చేసినాయి. అవన్నీ అప్గ్రేడ్ చేయించి అక్కడ వాళ్ళకి మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా లేదు, అది కూడా ఏర్పాటు చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీద బోగి ఇండికేటర్స్, లైట్తో ఉన్న బోగి ఇండికేటర్స్ ఏవి కూడా పనిచేయడం లేదు. అది వెంటనే పనిచేసే విధంగా మీరు చూడాలని చెప్పి రైల్వే అధికారులకు సూచించడం జరిగింది. ఈ రేకుల రూఫ్ అయితే ఉందో రైల్వే స్టేషన్లో మొత్తం కురుస్తుంది. వర్షం పడితే ప్రయాణికులకి దీని కింద నిలబడడం ఇబ్బంది అవుతుంది. అది ఇమీడియట్ గా రీప్లేస్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా పట్టణ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే రవీందర్ నగర్ రోడ్డు మరి అవసరమైతే రైల్వే నిధులు పెట్టి తప్పనిసరిగా వెంటనే కొత్తగా డాంబర్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ లేవని చెప్పి కూడా రైల్వే అధికారులు అడుగుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రిప్రజెంట్ చేస్తాం. మరి ఓవరాల్గా మీరు విలేకరులు, చైతన్యవంతులు, మీకు ఎప్పటికప్పుడు ఈ రైల్వే స్టేషన్ విషయంలో ఏ ఇష్యూస్ ఉన్నా మరి నేరుగా నా దృష్టికి తీసుకొచ్చినా తప్పనిసరిగా. ఇక పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. పెద్దపల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్ నారాయణ 40,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. తిరుపతి అనే కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. వర్క్ చేసిన అతను తిరుపతి గారికి వచ్చాడు సార్. అయితే అతనికి 20 లక్షల రూపాయల బిల్లు ఉన్నది సార్. ఆ వర్క్ కొట్టేసినా నేను ఆల్రెడీ కూడా డీటెయిల్ కూడా పంపించేశాను సార్. అయితే ఆ పిల్లవాడు ఏం చేశాడంటే సార్, ఒక పిల్లవాడికి ఆర్ఎంసీలో కృష్ణారెడ్డి అని ఒక పిల్లవాడు ఉన్నాడు సార్. ఆ కృష్ణారెడ్డి పిల్లవాడు అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పని చేసుకొని పట్టుకొని వచ్చాడు సార్. ఆ వర్క్ చేయించుకొని వచ్చారు. వాళ్ళ మధ్యలో మాట్లాడుకొని ఆయనకు పర్సంటేజ్ కింద 2% కింద ఏదైతే ఖర్చు పెట్టి వచ్చానో ఆ ఖర్చు పెట్టి వచ్చిన దానికి ఇక్కడ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే నువ్వు ఎవరికైతే ఇచ్చినావో అతనికే ఇచ్చేయండి, మనం నా దగ్గర ఎందుకు పోయేది, నాకే సంబంధం. అయితే నేను అతను కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే నేను R&B డిపార్ట్మెంట్లో ఉన్నానని చెప్పిండు. చెప్తే R&B డిపార్ట్మెంట్కి ఆ క్యాండిడేట్ పోయిండు. పోతే R&B డిపార్ట్మెంట్లో ఆ క్యాండిడేట్ లేడట. అక్కడి నుంచి అతను ఫోన్ చేస్తే నేను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చానన్న. గోదావరికని పట్టణానికి సంబంధించిన వ్యక్తి, అతను కాంట్రాక్టర్ వర్క్ చేస్తాడు. అతను రామగుండం కార్పొరేషన్కి సంబంధించింది R&B వర్క్ సంబంధించింది అతనికి 62 లక్షల రూపాయలకు సంబంధించిన వర్క్ టెండర్ రావడం జరిగింది. దానిలో 42 లక్షలకు అతను అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 8 లక్షల రూపాయల వర్క్ చేస్తే అతనికి ఆ బిల్లు కూడా వస్తుంది. సెకండ్ పేజ్లో 20 లక్షల రూపాయల వర్క్ చేస్తాడు. ఆ బిల్లు కోసం అతను అప్లై చేసుకుంటే త్రూ ప్రాపర్ ఛానల్గా రామగుండం కార్పొరేషన్ నుంచి కన్సర్న్ ఈ నుంచి అందరికి కూడా ఫైల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫండ్స్ లేకుండా ఆపడం జరుగుతుంది.
కొంత ఫండ్స్ వచ్చిన తర్వాత సిపిఓ గారిని వచ్చి బి తిరుపతి అప్రోచ్ కావడం జరుగుతుంది. దానికి ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి మరియు డబ్బులు శాంక్షన్ చేయడానికి గాను అతను ఈ 20 లక్షల రూపాయలు పనిచేసిండు. దానికోసం 2% లంచం డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే 2% దాదాపు 40,000 మీద. కాబట్టి అతను ఆ 40,000 ఇవ్వడం లంచంగా ఇవ్వడం ఇష్టం లేనందున అతను 24 తారీఖు రోజున నెల 24 రోజున ఏసీబీ కరీంనగర్ను అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దానిపైన మేము నిజాలు చేసుకొని ఇది నిజమే అని తెలుసుకున్న తర్వాత ఈరోజు ఆ 40,000 ఏదైతే లంచం డిమాండ్ చేసిందో ఆ డబ్బులు సిపిఓ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటనారాయణ గారు తీసుకోవడం జరిగింది. లంచం దాన్ని మేము రిటర్న్గా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇతని పైన నేరం రుజువైంది. కాబట్టి దీన్ని అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ కరీంనగర్లో హాజరుపరచడం జరుగుతుంది. ఇతని కెమికల్ టెస్ట్ చేస్తే కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఎంత డిమాండ్ చేశారు సార్? 40,000 2%, 20 lakhs వర్క్స్లో 2% చేస్తుంది. సార్ ఇది ఇప్పుడు రామగుండం ఏ వర్క్ అంటారు సార్? అది ఇందిరానగర్లో డ్రైన్ వర్క్స్. డ్రైన్ వర్క్ తిరుపతి గోదావరి డిఎంఎఫ్టీ సార్ ఫండ్ అయితే. ఇక చిత్తూరు జిల్లా నగరిలో ఆధార్ సీడింగ్ లో ఇబ్బందులు తప్పడం లేదు. నగరిలో సేవా కేంద్రం ఒక్కటే ఉండడంతో ప్రజలు ఆధార్ నమోదుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. టోకెన్లు ఇస్తానంటూ చెప్పిన మీ సేవా కేంద్రం సిబ్బంది ఇంతవరకు మీ సేవా కేంద్రాన్ని తెరవలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ బారులు తీరారు. ఉన్నాము. 5వ తేదీ అప్డేట్ టోకెన్ ఇస్తామని చెప్పారు. పిల్లల్ని నేను తీసుకొచ్చినాము. 20 రోజులు ముందుగా వచ్చినాను. ఒక 5వ తేదీ ఇస్తామని చెప్పారు. మళ్ళీ 20 రోజులు మళ్ళీ వచ్చినాను. మళ్ళీ 5వ తేదీ వస్తే ఇక్కడ జనాభా ఉన్నారు. టోకెన్ ఇచ్చారు మీకు? ఇంకా లేదు సార్. ఈ రోజు ఇస్తాను. 9 గంటలకు వస్తానని తిన్నారు. 9 నుంచి 8 గంటలుగా వచ్చేసినాం మేము. 8 గంటలకు వచ్చి వెయిట్ చేస్తామంటే ఇంతవరకు రాలేదు. 8 అయింది, 9 అయింది, 10 కూడా అయిపోయింది. ఇంకా టిఫిన్ కూడా తీరేస్తాం. కింద ఆగి అంటారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం జగన్. నిర్మల్ జిల్లాలో నూతన శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ప్రారంభించిన మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ. వికారాబాద్ జిల్లాలో మహాత్మా బసవేశ్వరుని నూతన విగ్రహ ఏర్పాటు ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మేతుకు ఆనంద్. వరంగల్లో పోచమ్మ తల్లి బోనాల జాతర బోనాలు సమర్పించిన మహిళలు. గోదావరి కనిలో సింగరేణి వ్యాప్తంగా కోవిడ్-19 మెగా వ్యాక్సిన్ క్యాంపు ఏర్పాటు ప్రారంభించిన జిఎం నారాయణ. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.